సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలో నగర సంకీర్తనలో భాగంగా బుధవారం ఉదయం ప్రభు మందిర్, పెద్దమఠం, భవానీ మందిరం, శ్రీ రామకళా మందిరంలో అంగరంగ వైభవంగా లింగాష్టక పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం భక్తి శ్రద్ధలతో పార్టీలకు అతీతంగా నాయకులు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా వందలాదిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుందని హిందూ వాహిని ముఖ్యులు పవన్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతిరోజు పట్టణ ప్రజలు ఉదయం నుంచి ఈ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమానికి వస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. సదాశివపేటలో గత 3 సంవత్సరాలుగా నగర సంకీర్తన కార్యక్రమం 21 రోజు కొనసాగుతుంది. కార్యక్రమం హనుమాన్ జయంతి వరకు ఈ యొక్క కార్యక్రమం నగర సంకీర్తన పాత పెరుమాళ్ హనుమాన్ మందిరం ప్రారంభమై పట్టణంలో ఉన్న ప్రతి మందిరాన్ని దర్శించుకుంటూ హనుమాన్ చాలీసా పారాయణం, అదేవిధంగా లింగాష్టక పారాయణం చేసుకుంటూ ప్రతిరోజు 3-4 మందిరాలు దర్శించుకుంటూ గ్రామం లోపల శ్రీరామ జయరామ జయ జయరామ అనుకుంటూ నగర సంకీర్తన చేసుకుంటూ ఈ యొక్క గ్రామానికి రక్ష కలిగించడానికి కోసం అని చెప్పి నిర్వహించిన కార్యక్రమం ఇది. గత 22 తారీఖు నుండి ప్రారంభమైంది. ఇది 12 తారీఖు వరకు కొనసాగుతుంది. ఇందులో మనకి శ్రీరామనవమి, ఉగాది, అదేవిధంగా హనుమాన్ జయంతి, జన్మోత్సవ కార్యక్రమం వరకు కార్యక్రమం ఉంటుంది. ప్రతి మందిర సభ్యులకు కూడా ముందే తెలియజేయడం జరుగుతుంది. రేపు జరగబోయే కార్యక్రమం ఎక్కడెక్కడ ఏ మందిరాలకు ఉంటుందో వాళ్ళకి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొంటారు. అదేవిధంగా నగరంలో ఉన్న హైందవ భక్తులందరూ కూడా వాళ్ళందరూ కూడా సమయం ఉదయం 8 గంటలు ప్రారంభమై 9:15 ముగుస్తుంది. రోజు ఉదయం గంట ఈ కార్యక్రమం. ఇది హనుమాన్ జయంతి వరకు కూడా కొనసాగుతుంది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క నేను యువకులకు అందరూ కూడా విన్నవించేది ఏంటంటే, ఇది మన అందరి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా వీలున్నారు ఖచ్చితంగా అందరూ కూడా పాల్గొనండి. ఇందులోపల మీకు స్కూల్స్, కాలేజెస్ ఉన్నా, ఒకవేళ హాలిడేస్ ఉన్నా కూడా ఖచ్చితంగా అందరూ కూడా పాల్గొనాలి. జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.